విశాఖ పోర్టులో ఇంటర్నేషనల్ టెర్మినల్ కట్టారు. పోర్ట్లో అంటే ఇప్పటిదాకా ఎయిర్పోర్టు ఇంటర్నేషనలే, ఇక్కడ నుంచి మలేషియా అటు థాయిలాండ్ అటు కూడా వెళ్తున్నాయి కదా. అలాగే మరొక వైపున ఇప్పుడు విశాఖకు సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం ఇంటర్నేషనల్ పోర్ట్లో టెర్మినల్ కట్టడం అన్నటువంటిది. అంటే విదేశీ లగ్జరీ షిప్స్ అక్కడికి వచ్చి అక్కడ దిగి ఊరంతా చూస్తాయి. తాజాగా మొట్టమొదటిది అది కట్టిన తర్వాత ది వరల్డ్ 80 మంది ప్రయాణికులతో ఆదివారం పోర్ట్లో దిగింది. పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కి చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో పోర్ట్ అధికారులు స్వాగతం పలికారు. విశాఖపట్నం పోర్ట్ 45 నిమిషాల్లోపే వాళ్ళందరినీ కూడా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేసింది. అది వేగంగా వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ హోటల్స్లో దిగటం, అట్లాగే బీచ్లు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు, స్థానిక ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఇవన్నీ కూడా చూస్తారు. ఈ క్రూయిజ్ అనేది స్పెషల్ హైయెస్ట్ లగ్జరీ అనమాట. 5 స్టార్ హోటల్ టైప్లో ఉంటుందన్నమాట. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టూరిస్టులను మోసం చేయడం అనేటువంటి టూరిస్ట్ స్పాట్స్లో ఉంటుంది. 10 రూపాయలు అయ్యేది 100 రూపాయలు పెట్టడం, 100 రూపాయలు అయ్యేది 1000 రూపాయలు చెప్పడం అన్నట్టు. వాళ్ళకి తెలియనంత అమాయకులేం కాదు టూరిస్టులు, కాకపోతే కొంటారు లేదా వదిలేస్తారు. కానీ ఆ దేశ ప్రజల యొక్క వ్యవహార శైలిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు టూరిస్టులు కాబట్టి. ఆ దేశంలో జనాన్ని నమ్మద్దు అని మాట్లాడేస్తారు. మనం ఒక్క వ్యక్తిగా మనం చేసేటువంటి స్వార్థపూరితమైనటువంటి చర్య, అందరికీ ఏ రేటు ఉందో వాళ్ళకి అదే రేటుకి ఇవ్వండి. అందరికీ ఎలాంటి మాటలు చెప్తున్నామో వాళ్ళకి అదే మాట చెప్పండి. కానీ మోసం చేయొద్దు. వాళ్ళని మోసం చేస్తే దేశం పరువు పోతుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇండియాలో అంతా మోసగాళ్ళే రోడ్డు మీదకి వెళ్తే కొనుక్కుంటే అంటే రేపు పొద్దు నుంచి ఇంకో టూరిస్ట్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో దిగితే విశాఖ వాళ్ళంతా మోసగాళ్ళు అంటారు. అట్లాగే వాళ్ళ పట్ల బిహేవియర్ గౌరవనీయంగా నమస్కరించడం, మర్యాదగా మాట్లాడటం చేస్తే వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు చాలా మర్యాదగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్తారు. రెక్లెస్గా లేదంటే కనుక వెటకారంగా లేదా నిర్లక్ష్యంగా ఏదన్నా వ్యవహరించామంటే వాళ్ళు అక్కడ సరైన రెస్పెక్ట్ ఉండదు అంటారు. అది రేపు పొద్దున మన విశాఖ బ్రాండ్కే బ్యాడ్ అవుతుంది. కాబట్టి చూసుకోవాల్సి ఉంది.